క్వశ్చన్లో కింద 4 సంఖ్యలలో 3 నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉన్నాయి. 4 ఆప్షన్లు ఉన్నాయి. ఆ 4 ఆప్షన్లో 3 ఒకటే ఒక ప్యాటర్న్గా ఉంది. అది మనం ఐడెంటిఫై చేయాలి. ఏమిచ్చాడు ఇక్కడ? మంత్స్ ఇన్ ఏ క్యాలెండర్ ఇచ్చాడు. మనకు క్వశ్చన్లో మంత్స్ ఇచ్చాడు. క్వశ్చన్లో మనకు మంత్స్ ఇచ్చాడు. మనకు చిన్నప్పుడు మన అమ్మ నాన్న చెప్పొచ్చు, ఈ హ్యాండ్ నుంచి మనము నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో కాబట్టి చూద్దాం సార్. ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో 30 రోజులు ఉంటాయి. నవంబర్లో కూడా 30 రోజులు ఉంటాయి. జూలైలో 31 రోజులు ఉంటాయి. సెప్టెంబర్లో 30 రోజులు ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్లో 3 ఆప్షన్లలో 3 నెలలు 30 రోజులు ఉన్న నెలలు 3 నెలలు ఉన్నాయి. ఒక నెల మాత్రము 31 రోజులు ఉన్నాయి. కాబట్టి మనము ఈ జూలై అనేది 30 డేస్ ప్యాటర్న్లో లేదు. ఏదైతే లేదో అది మనము టిక్ మార్క్ చెయ్యాలి. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? జూలై. క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? జూలై. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫస్ట్ క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా సార్? మళ్ళీ ఇక్కడ చూడండి, 4 ఆప్షన్లు ఇచ్చాడు. మనము బ్యాడ్ థింగ్ అబౌట్ ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చెయ్యాలి. 4 ఆప్షన్లు చూడండి. 26, 62, 26, 62, 26 రివర్స్ అవుతే 62, 72 రివర్స్ అవుతే 27, 89 రివర్స్ అవుతే 98, 19 రివర్స్ అవుతే 91. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు? 94. అంటే ఈ ఫస్ట్ 3 అనేది ఒక ప్యాటర్న్లో ఉంది, 4వది అనేది సేమ్ ప్యాటర్న్లో లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 4th ఆప్షన్ 19-94. 26 రివర్స్ చేస్తే 62, 72 రివర్స్ చేస్తే 27, 89 రివర్స్ చేస్తే 98, 19 రివర్స్ చేస్తే 91. కానీ నాకు క్వశ్చన్లో ఇచ్చింది 94. దాని తర్వాత ఇక్కడ ఆల్ఫాబెట్స్ బేస్డ్ క్వశ్చన్లు ఇచ్చాడు. డి అండ్ డబ్ల్యూ, డికి డబ్ల్యూకి రిలేషన్షిప్ ఏంటి? డి అనేది మనము ఆల్ఫాబెట్స్ రాసేటప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి రాసేటప్పుడు ఇది 4వ ఆల్ఫాబెట్, ఇది 4వ ఆల్ఫాబెట్. A1, B2, C3, D4. అదే మనము చివరి నుంచి జెడ్ అనేది 1, WXYZ, Y అనేది 2, X అనేది 3, W అనేది 4. లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తే 4వ ఆల్ఫాబెట్ డి, రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తే 4వ ఆల్ఫాబెట్ W. ఇది లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తే 4వ ఆల్ఫాబెట్, ఇది రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తే ఇది 4వ ఆల్ఫాబెట్. సో ఆ ప్యాటర్న్ లెఫ్ట్ నుంచి రైట్కి ఎంత ఆల్ఫాబెట్ ఉందో రైట్ నుంచి లెఫ్ట్కి కూడా అంతే ఆల్ఫాబెట్ ఉంది. UWE, ఈ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తే 5వ ఆల్ఫాబెట్ ఈ అనేది. యు అనేది రైట్ నుంచి లెఫ్ట్కి రాసిన ఇది కూడా 5వ ఆల్ఫాబెట్. ఆర్ యు ఆల్ విత్ మీ? ABCDEFG, G అనేది F6, G7 అవుతే PQRSTUVWXYZ, Z1, 2, 3, 4, 5, 6, 7. అంటే ఇది లెఫ్ట్ నుంచి రైట్కి 7వ ఆల్ఫాబెట్, టీ కూడా రైట్ నుంచి లెఫ్ట్కి 7వ ఆల్ఫాబెట్. ఆర్ యు ఆల్ విత్ మీ? లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తే ఎన్నో ఆల్ఫాబెట్ ఉందో అదే ఆల్ఫాబెట్ నంబర్ రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తే ఎన్నో ఆల్ఫాబెట్ ఉందో రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తే కూడా అన్నో ఆల్ఫాబెట్. జీ అండ్ టీ కూడా సేమ్ ప్యాటర్న్ ఉంది. అంటే సేమ్ ప్యాటర్న్ కాని నంబర్ ఏంటి? ఆప్షన్ సి. అదేంటి సార్? MN. అదేంటి? MN. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్? ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క లాజిక్, ఆ లాజిక్ అర్థం చేసుకోవాలంతే మనము. ఇక్కడ చూడండి సార్, మనకు మళ్ళీ 4 ప్యాటర్న్స్ ఇచ్చాడు. 14:33, 8:25, 5:15, 9:23. 14:33. 33 అనేది 14 2 28, 5 కూడితే 33. సో ఇదేమో 5 2 10, మళ్ళీ 5 కూడితే 15. ఇది కూడా 9 2 18, మళ్ళీ 5 కూడితే 23.
అంటే 3 ఆప్షన్లు ఏమవుతుంది? నిష్పత్తిలో మొదటి భాగము రెండో భాగము. రెండో భాగం ఎలా వచ్చింది? మొదటి భాగాన్ని 2 తోటి లబ్ధం చేసి 5 కూడితే రెండో భాగం వచ్చింది. 14 రెండ్ల 28 ప్లస్ 5, 5 రెండ్ల 10 ప్లస్ 5, 9 రెండ్ల 18 ప్లస్ 5. రెండో ఆప్షన్ అనేది 8:25. అది కానిది. ఆర్ యు ఆల్ విత్ మీ? అది మనము చూస్తేనే ఎక్కువ మోడల్స్ చేస్తే